హాయ్ అండి, సింపుల్గా కోడిగుడ్లు అయితే ఎంచుకుందాం ఈ రోజున. చూడండి, ఓ 4 గుడ్లు తీసుకున్నాను, అలాగే ఒక 3 ఉల్లిగడ్డలు తరుక్కున్నాను. నూనె అయితే బాగా ఎర్రగా కాలితే కోడిగుడ్డు చాలా రుచిగా ఉంటుందండి. ఉల్లిగడ్డలు అయితే బాగా ఎర్రగా ఎంచుకున్నాం. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఉప్పు అండి. ఉప్పు వేస్తే తొందరగా ఎర్రగా అవుతాయి అన్నమాట ఉల్లిగడ్డలు. ఇవి అన్నీ వేయించుకుందాం. ఎర్రగా అయింది, కారం వేసుకుందాం, కొంచెం ధనియాల పొడి వేయించుకుందాం, కలుపుకుందాం. ఇప్పుడు కోడిగుడ్డు సింపుల్గా కోడిగుడ్డు ఫ్రై అయిపోతుందండి. అంతే, చూడండి, సూపర్గా కోడిగుడ్డు వేపుడు సింపుల్గా అయిపోయింది. ఇదిగోండి, గుడ్ల ఫ్రై పప్పు సూపర్గా ఉంటుందండి. తింటే మాత్రం సూపర్. అసలు ఇది ఖాళీ ఇట్లా కూడా తినేయచ్చు.